హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. మద్యం స్కామ్లో మరో వికెట్ డౌన్. ఇక మిగిలింది పెద్ద తలకాయ. విషయం ఏంటి అంటే మద్యం కుంభకోణం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో బీభత్సంగా జరిగిపోయింది అని చెప్పేసి అప్పట్లోనే, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన విపరీతంగా విమర్శలు చేశారు. దానికి తగినట్టుగా ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ఈ యొక్క మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో లోతుగా పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే దానికి సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు. సో మొన్ననే 29 మంది దాకా కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ రిపోర్ట్ నమోదైంది. అక్యూజ్డ్గా నిందితులను చేర్చారు. సో అందులో A6గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి. నిన్న సాయంత్రం ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తను దొరికినట్లుగా ఆయన అరెస్ట్ చేశారు. అయితే అసలు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏం చేశాడు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2019లో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో వీళ్ళు ఈ లిక్కర్ పాలసీ పెడదామా, ఎట్లా పెడదాము, ఏం చేయాలి అనే స్కెచ్ అంతా కూడా ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన, ఆయన సూత్రధారుడు అయినా సరే ఇక్కడ ఇంకో పాత్రధారుడిగా ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నాడు. సో ఇది ఎట్లాగంటే ఏదైతే హోటల్ తాజ్ కృష్ణాలో మీటింగ్ నిర్వహించారు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు. అందులో ఎవరెవరు ఈ డిస్టిలరీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే డిస్టిలరీస్ అంటే అప్పట్లో ముందు ఎవరెవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు పిలిచారో ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు, అది వేరే విషయం. సో విజయసాయి రెడ్డి గారు ఉన్నారట, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడట, మిథున్ రెడ్డి ఉన్నాడట, ఈ సజ్జల. సో ఇట్లా వీళ్ళందరూ నేతృత్వంలో ఆ యొక్క మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సారాంశం ఏంటి అంటే 12% వీళ్ళకి కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారట. ఈ 12% కమిషన్ ఇవ్వడానికి కొంతమంది నిరాకరించడంతో ఇంకా వాళ్ళని అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారట. చూడండి, ఆ 12%కి ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళ వరకు మాత్రమే. సో చివరికి ఏంటి అంటే ఆ డిస్టిలరీస్ కూడా వీళ్ళు తీసేసుకొని ఇప్పుడు ఎవరెవరైతే కొంచెం పెద్ద బ్రాండ్లు ఉన్నాయి చూసారా, ఇప్పుడు మీరు ఉదాహరణకి మ్యాన్షన్ హౌస్ కావచ్చు, మ్యాన్షన్ హౌస్ వాళ్ళు తర్వాత పంపించారనుకుంటా. మామూలుగా ఇప్పుడు బీర్లు సంగతి తీసుకున్నట్లయితే కింగ్ ఫిషరు, నాకౌటు, ఆ బీర్లు లేవు. అట్లాగే అది బూమ్ బూమ్ ఏదో పెట్టారు అది. ఇక మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఎంసీ కావచ్చు, లేదా సీగ్రమ్స్ కావచ్చు, ఈ మందులు పెద్దగా ఏమి దొరకలేక అదేంటో పిచ్చి పిచ్చి అన్నీ చెప్పారు. సో వాటి వరకు మాత్రం వాళ్ళు ఇక మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తాం, అంత పర్సెంటేజ్ ఇస్తాం, కొంతమంది యాక్సెప్టెన్సు, ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్గా డిస్టిలరీస్ ద్వారా వీళ్ళే ఏ బ్రాండ్లు పెట్టేసి రిలీజ్ చేశారు. ఆ బ్రాండ్ల సంగతి మద్యం సేవించే వాళ్ళకి బాగా తెలుసు, ఏపీలో ఏం జరిగింది ఏంటి అనేది, సో ఎట్లాంటి మద్యం వచ్చింది అనేది. సో ఇదంతా అయితే ఇప్పుడు ఆ 12% కమిషన్ అని చెప్పేసి ఈ మీటింగ్లు నిర్వహించడం కావచ్చు, ఆ తర్వాత ఆ వసూలు రాబడటం కావచ్చు, దాన్ని ఎలా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి. సో అఫ్కోర్స్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతను కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే ఇక్కడ కీలకంగా ఏంటి అంటే ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు దీని వెనకాల పెద్ద తలగా ఎవరు, ఎందుకంటే ఈ శ్రీధర్ రెడ్డి పెట్టుబడి పెట్టింది ఇదంతా కూడా త్రూ మిథున్ రెడ్డి. సో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి దాకా వెళ్ళింది అంటే మిథున్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడు అనే మరి అనుమానం కూడా కలుగుతూ ఉంది. సో అఫ్కోర్స్ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు, అది వేరే విషయం. ఇంకా ఏంటి అంటే అక్కడ ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు నమోదు కాకుండానే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు, అదొక విచిత్రమైన పరిణామం. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పుడు మిథున్ రెడ్డి దాకా వెళ్ళబోతుందా, మిథున్ రెడ్డి దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతుందా, లేకపోతే ఇంకా మిథున్ రెడ్డి అంటే మిథున్ రెడ్డి ఒక్కడే డైరెక్ట్గా ఎవరో ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉందనుకోండి, ఆ పార్టీ పెద్దకి బిగ్ బాస్కి తెలియకుండా వీళ్ళందరికీ వీళ్ళ కింద కుంభకోణాలు చేసుకుంటారా? ఆ మాత్రం నెట్వర్క్ కూడా లేకుండా ఉంటుందా సీఎం స్థాయిలో ఉన్న నాయకులకి, లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి? సజ్జల రామకృష్ణారెడ్డి అడుగడుగున ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అని మొత్తం పరిశీలిస్తూ ఉంటాడు కదా. సో ఆ విధానంలో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మిథున్ రెడ్డో లేకపోతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డో లేకపోతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డో వీళ్ళ వరకే తీసేసుకొని ఇంకా పెద్దల ఆశీస్సులు ఏమీ లేకుండా జరిగిపోయినాయి అని అంటే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. సో ఖచ్చితంగా దీని వెనకాల అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం మేరకే జరిగింది అని చెప్పేసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల వ్యవహార శైలి ఎలాగుంది అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మెతక వైఖరితోనే ఉన్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించి ఇప్పుడు ఈడీ విచారణ అనగా ఈడీ విచారణకు మాత్రం ఆదేశించాల. ఎందుకని ఇప్పుడు కేంద్ర హోంశాఖ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టారు, ఇదిగోండి ఇది పరిస్థితి మద్యానికి సంబంధించిన వ్యవహారం అని, కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అన్న సంగతి అందరికీ తెలుసు, కనపడతానే ఉంది.
సో ఇప్పుడు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే 100 కోట్లు కుంభకోణం అయినా కానీ అప్పుడు సీఎంగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, సిసోడియా అని డిప్యూటీ సీఎం ఆయన అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇదంతా జరిగింది, ఈడీ విచారణ చేపట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి మాత్రమే. మరి అటువంటి తరుణంలో కూడా ఈడీ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయట్లేదు అని చెప్పేసి దాంతోపాటుగా మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకో కొంత వెనకడుగు వేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మిథున్ రెడ్డి వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా ఏంటి, ఇంకా ఎంతమంది అరెస్ట్ కాబోతున్నారు? ఎందుకంటే తవ్వే కొద్దికి ఇప్పుడు గనుల్లో కనుక ఆ యొక్క మెటీరియల్ లభించినట్లుగా ఈ మద్యం సంబంధించిన వ్యవహారంలో ఒకదాని తర్వాత ఒకటి అవాకయ్యే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. అంతెందుకు కొంతమంది అయితే ఆ డబ్బు రూపంలో చెల్లించాల్సింది 12% నుంచి దాన్ని చివరికి 2024 వస్తే 20% తీసుకెళ్ళారు కమిషన్కు సంబంధించి. అయితే కొంతమంది డబ్బు రూపాన్ని చెల్లించారు, ఇంకొంతమంది ఏమో గోల్డ్ రూపాల్లో చెల్లించారంట. ఇలా అనేక రకాలుగా ఈ యొక్క హవాలాలు నడిపారు అన్నట్లుగా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే డిజిటల్ పేమెంట్ లేకపోవడానికి గల కారణం ఇదే. వీళ్ళు ఏ గాడికి లిక్విడ్ క్యాష్లో ఇక మరి అట్లా ఆ విధంగా తరలించేసేయడం బ్లాక్ మనీ. సో దాన్ని వైట్ చేయడానికి మళ్ళీ ఇట్లా వస్తు రూపాల్లో ఆ గోల్డ్ రూపాయలు ఇస్తే ఆ గోల్డ్ని మళ్ళీ తిరిగి అమ్మటం, మళ్ళీ ఇట్లా ఏవేవో అనేక రకాలైన వ్యవహారాలు. అసలు నిజంగా ఒక్కొక్కళ్ళు ఈ విషయాలు బయటకు వచ్చే కొద్దికి అవాక్ అయిపోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు విచారణ జరిపి సాయంత్రం లోపు కోర్టులో హాజరుపరుస్తారు. ఎందుకంటే 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మరి తర్వాత ఏం జరగబోతుంది, ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిజంగానే అప్రూవర్గా మారతాడా? మారితే ఇక మొత్తం అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికీ ఇబ్బందే కదా. సో అఫ్కోర్స్ అది విజయసాయిరెడ్డికి కూడా ఇబ్బందే. సరే అప్రూవర్గా మారాడు కాబట్టి ఎంతో కొంత కొంచెం ఆ కన్సర్న్ ఉంటుంది. సో మరి మొత్తం మీద సజ్జల శ్రీధర్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇది ఇక్కడితోనే ఆగుతుందా, పెద్ద తలకాయల దాకా వెళుతుందా లేదా అనేది మాత్రం అనుమానంగానే ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో మరో వికెట్ అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి A6గా ఉన్న ఆయన అరెస్ట్ కాబడతాం. మరి ఇది మిథున్ రెడ్డి దాకా వెళుతుందా, అలాగే ఇంకా పెద్ద ఆయన దాకా వెళుతుందా లేదా అనే మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.